ఉంటారు. 4 ఒత్తులు 4 వారాలకు ఉంటాయి. ఈ వారం ముట్టించే ఒత్తి రంగు వేరే 3 ఊదా రంగులో ఉంటాయి, పూజ వస్త్రాల్లాగా. ఈ వారము ఎందుకంటే వాళ్ళు వెనకట నిరీక్షణ కాలం, ఆగమన కాలం అంటే తపస్కాలం లాగా పాటించేవాళ్ళు, ఉపవాసాలు చేసేవాళ్ళు, ప్రార్థనలు, త్యాగాలు ఎవరికి వారే. కనుక ఈ వారము, ఈ ఆదివారము కాస్త సడలింపు. 3వ ఆదివారం తర్వాత తొందరలో క్రీస్తు రాబోతున్నాడు. సంతోషించండి. క్రైస్తవుల ఆధార్ కార్డు సంతోషం, ఆనందం. ఒకచోట 4 గుళ్ళు ఉన్నాయంట, చర్చీలు. కొత్తగా ఒకరు వచ్చారు. 61వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 10వ వచనము 11వ వచనము. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. యేసుక్రీస్తు వచ్చినాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరత్వమును దోషరహితమనర్చునుగాక. 2వ పట్టణము. పునీత పౌలు తెస్సలోనిక క్రైస్తవులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు. సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళల యందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే: ఆత్మను అడ్డగింపకుడు, ప్రవచనమును తృణీకరింపకుడు, సమస్తమును పరీక్షింపుడు, మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు, అన్ని విధములైన చెడుగునకు దూరముగా ఉండుడు. దేవా నీ మాట నీ చూపు చైతన్యమైనది. దేవా నీ నామం నీ వాక్యం జీవమున్నది. దేవా నీ మాట నీ చూపు చైతన్యమైనది. దేవా ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుండి 8 వరకు మరియు 19 నుండి 28 వరకు. ఆ దినములలో దేవుడు ఒక మనుష్యుని పంపెను. అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయ వచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయ వచ్చనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు
అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరము ఇచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లైన నీవు ఎవరవు? ఏలియావా అను వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానం ఇచ్చెను. వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలయును. నీవు ఎవడవు? నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకొనెదవు అని అడిగిరి. అందుకు అతడు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఎలా ఈ బాప్తిస్మమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిస్మమును ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షణలను విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానము ఇచ్చెను. యోహాను బాప్తిస్మమును ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలి తీరమున గల బెతనియాలో ఇది జరిగెను. ఎడారిలో దేవుని వాక్కును వినిపిస్తూ ప్రజలను మారు మనసుకు ఆహ్వానించాడు. క్రీస్తు రాబోతున్నాడు అని రాజులను సహితం ధిక్కరించాడు. రాజు చేస్తున్న పాపము తన తమ్ముడి భార్యను ఉంచుకొని వివాహం కూడా చేసుకుంటున్నందుకు, నీవు చేస్తున్నది తప్పని హెచ్చరించినందుకు ఆయన్ని చెరసాల్లో వేశాడు. ఇది ఇప్పుడు నేపథ్యం, కాంటెక్స్ట్. బాప్తిస్త యోహాను గారు దేవుని వాక్కు రాబోతుంది మనిషి రూపములో. పాత నిబంధన అంతా దేవుని వాక్కు మాట రూపములో వచ్చింది.
వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము.